బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారం కోల్పోయిన 2 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. పార్టీ అగ్రనేతలను ఎమ్మెల్యేలను వెంట పెట్టుకొని వచ్చి మరీ పార్టీ భవిష్యత్తుపై చర్చిస్తూ ఆ తర్వాత మీడియా సమావేశం పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్ని ఎప్పటిలాగే మాటలతో వేటాడారు గులాబీ బాస్. మాటల్లో మునుపటి వేగం లేకపోయినా తెలంగాణ రాజకీయాల్లోనైతే ఓ చిన్న కదలికని చర్చని తేగలిగారు టీఆర్ఎస్ అధినేత. అయితే ఇన్నాళ్లు ఫామ్ హౌస్కి పరిమితమైపోయిన కేసీఆర్ ఇప్పుడెందుకు బయటకు వచ్చారు? పార్టీ నేతలందరితో ఎందుకు సమావేశం పెట్టారు? ఇప్పుడు ఎందుకు నోరు విప్పారు? ఇవే ప్రశ్నలు తెలంగాణ ప్రజానికాన్ని, రాజకీయ పార్టీలను వెంటాడుతున్నాయి, వేధిస్తున్నాయి. జీవితంలో చివరి నిమిషం వరకు తెలంగాణకి తానే ముఖ్యమంత్రిగా ఉంటాననే భ్రమల్లో కేసీఆర్ ఉండేవారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఈ రోజుకి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని, ఇలా రోజు తమని వెంటాడి వేటాడుతాడని కేసీఆర్ కలలో కూడా ఊహించి ఉండరు. ఆయన అంచనాలన్నీ తారుమారు చేస్తూ కేసీఆర్ కుటుంబంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకొని కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావటమే కాకుండా తానే ఏకంగా సీఎం కుర్చీలో కూర్చున్నారు రేవంత్ రెడ్డి. ఈ అవమానాన్ని భరించలేక కేసీఆర్ అసెంబ్లీకి నేటి వరకు రాలేదు. 2 ఏళ్ల కాలంలో ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎన్ని విమర్శలు చేసినా, ఛాలెంజ్లు చేసినా కేసీఆర్ మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టనే లేదు. అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు. బహుశా జీవితంలో ఎన్నడూ చూడని అవమానాన్ని ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ వేసే ప్రశ్నలకు కేసీఆర్ వద్ద జవాబులు ఉండవు. అందుకే ఆయన ఇన్నాళ్లు అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. పైగా 2 ఏళ్లుగా క్షీణించిన ఆరోగ్యం కేసీఆర్ని ఫామ్ హౌస్కి కట్టిపడేసింది. అయితే తెలంగాణలో మారుతున్న పరిస్థితులు మళ్ళీ కేసీఆర్ని బయటకు వచ్చేటట్లు చేశాయి. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఊహించని విధంగా 30% పంచాయతీలను గెలుచుకోగలిగింది. ఎలాంటి ప్రయత్నం చేయకుండా, అధిష్టానం పెద్దగా జోక్యం చేసుకోకుండా గ్రామాల్లో ఉన్న క్యాడర్తోనే పంచాయతీల్లో 30% గెలుచుకోగలిగింది టీఆర్ఎస్. ఇది ఈ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నిజానికి అధికారంలో ఉన్న పార్టీ 80 నుంచి 85% పంచాయతీలను గెలుచుకునే అవకాశం ఉంటుంది. కానీ గ్రామాల్లో కాంగ్రెస్కు పట్టులేకపోవటం, రేవంత్ రెడ్డి సర్కార్పై ఉన్న వ్యతిరేకత, కొంత నిర్లక్ష్యం అన్నీ కలిపి కాంగ్రెస్ని పంచాయతీల్లో 65%కే పరిమితం చేసింది. ఆశించకుండా, ఊహించకుండా, ప్రయత్నించకుండా బీఆర్ఎస్కి 30% పంచాయతీల్లో గెలుపు రావటం ఆ పార్టీలో కొత్త ఆశలను చిగురింపజేసింది. అంతేకాదు, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుక గట్టిగా ఎఫర్ట్ పెట్టగలిగితే రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోగలిగే స్థానిక సంస్థల్లో భారీ మెజారిటీతో గెలుచుకోవచ్చని, తద్వారా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు గట్టి పునాది వేసుకోవచ్చు అనేది గులాబీ బాస్ వ్యూహం. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణంగా ఓడిపోయింది. తమ సీటును తామే గెలుచుకోలేకపోయిందా పార్టీ. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన సారథ్యంలో పోటీ చేసిన ఎన్నికలను టీఆర్ఎస్ ఇప్పుడు వరకు గెలవలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ లోపాలన్నీ బయటపడ్డాయి. పోల్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్, వీటన్నింటిలోనూ బీఆర్ఎస్ ఘోరంగా ఫెయిల్ అయింది. కేటీఆర్ వ్యూహాత్మక తప్పిదాలు ఆ పార్టీని జూబ్లీహిల్స్లో అడ్రస్ లేకుండా చేశాయి. కేసీఆర్ ఈ ఉప ఎన్నికలో ప్రచారం చేయలేదు. కనీసం ఆయన ప్రచారం చేసి ఉంటే ఫలితం మరో రకంగా ఉండేదని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద జూబ్లీహిల్స్లో ఓడిపోవటం బీఆర్ఎస్కి పెద్ద గుణపాఠం. తాను అనారోగ్యం పేరుతో ఫామ్ హౌస్కి అంకితమైపోతే కేటీఆర్, హరీష్ రావులు పార్టీని గంగలో కలిపేస్తారని రేవంత్ రెడ్డికి ధీటుగా వీళ్ళిద్దరూ ఎదుర్కోలేకపోతున్నారు అనే విషయాన్ని గుర్తించారు కేసీఆర్. అందుకే పార్టీకి ఓ జోష్ తీసుకువచ్చేందుకు 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. వీటికి తోడు కవిత కుటుంబం నుంచి, పార్టీ నుంచి బంధాలు తెంచుకొని బయటపడింది. వేషం, భాష, కట్టు, బొట్టు అన్నీ మార్చి తన జాగృతి సంస్థను తిరిగి పట్టాలెక్కించింది. ప్రతిరోజు కేసీఆర్ని, కేటీఆర్, హరీష్ రావులని, టీఆర్ఎస్లను తిట్టిపోస్తున్నారు కవిత. శాపనార్థాలు పెడుతున్నారు ఆమె. టీఆర్ఎస్ నేతలందరిపై అవినీతి ఆరోపణలు చేస్తోంది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్తో పాటు అందరూ లక్షల కోట్లు దిగమింగారని ఆరోపిస్తోంది కవిత. కేసీఆర్ జీవితంలో ఊహించిన సవాల్ ఇది. రాజకీయ ప్రత్యర్థులతో తలపడిన కేసీఆర్ తన ఇంట్లో పుట్టిన ఈ సంక్షోభాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక సతమతమైపోతున్నారు.
కన్న కూతురే తనను అవినీతి పరుడని, తన పార్టీ నేతలందరూ లక్షల కోట్లు తిన్నారని ఆరోపిస్తుంటే ఎలా కౌంటర్ చేయాలో తెలియక కింద మీద పడుతున్నారు. కూతురు వల్ల పార్టీ బాగా డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయాలంటే స్థానిక జనంలోకి రావాల్సిందేనని డిసైడ్ అయ్యారు కేసీఆర్. కేసీఆర్కి అత్యంత ప్రీతిపాత్రమైన సబ్జెక్ట్ తెలంగాణకు ఆంధ్ర వాళ్ళు చేసే అన్యాయం. తెలంగాణలో మళ్ళీ పునర్వైభవం సాధించాలి అంటే మళ్ళీ ఇదే సబ్జెక్ట్ని కొత్తగా చేపట్టాలి. తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలి. ఆంధ్ర వాళ్ళు తెలంగాణకి ఎలా అన్యాయం చేశారు, చేస్తున్నారు అనేటువంటిది వివరించాలి. అందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఓ ఆయుధంగా తీసుకున్నారు కేసీఆర్. అలాగే చంద్రబాబు నాయుడుని తన ప్రెస్ మీట్లో 15 సార్లు తిట్టడం ద్వారా తాను ప్రయోగించబోయే తెలంగాణ సెంటిమెంట్ వ్యూహాన్ని చెప్పకనే చెప్పారు ఆయన. ఇప్పటికీ కేసీఆర్లో దొరతనం, పెత్తందారితనం పోనే లేదంటున్నారు. 2.5 గంటల ప్రెస్ మీట్లో తాను చెప్పాలనుకున్నదే చెప్పారు తప్పితే అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. కవిత ఆరోపణలు, కుటుంబం అవినీతి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అవినీతి, ఇలా ఎన్నో అంశాలపై ప్రజలకు ఉన్న సందేహాలను తీర్చాల్సిన బాధ్యత ఉంది కేసీఆర్కు. అయితే ఎప్పటిలాగే తన వాక్చాతుర్యంతో తెలివిగా తప్పించుకున్నారు బీఆర్ఎస్ అధినేత. రాబోయే రోజుల్లో తెలంగాణ సెంటిమెంట్తోనే తిరిగి పార్టీకి జవసత్వాలు కల్పించాలని ఎంతమంది ఎన్ని విమర్శించినా జనంలోకి వెళ్లడం ద్వారా తన చరిష్మాను ఉపయోగించి టీఆర్ఎస్కి పునర్వైభవం తీసుకురావాలనేటువంటిది కేసీఆర్ లక్ష్యం.